ఎన్ని రోజులుంటారు? ఓ వారంలో వచ్చేస్తారా? చెప్పలేను తల్లి, ఆఫీస్ పని మీద వెళ్తున్నాను కదా. అలాగా మామయ్య? పర్వాలేదమ్మా, ఎలాగో సర్దుకో. అందుకే ఈ డబ్బు నీ దగ్గర ఉంచుకో. ఏమిటమ్మా అది? రుక్మిణి ఆచూకి తెలిసింది సార్. అవునా? నువ్వు చెప్తున్నది నిజమా? అవును సార్, నేను నిజమే చెప్తున్నాను. రుక్మిణి ఎవరో ఎక్కడుంటారో మాకు తెలిసిపోయింది సార్. ఎక్కడమ్మా? మీ ఆయన ఊళ్ళో లేని ఈ 10 రోజులు తెలివిగా ఉపయోగించుకుంటే అంజలిని గోవింద్కిచ్చి పెళ్లి చేసే. చాలా హుషారుగా ఉన్నారు. ఎక్కడికైనా అడగకూడదు. నువ్వు అడక్కపోయినా చెప్తాను, కానీ ఇప్పుడు కాదు, వచ్చిన తర్వాత. ఆ రాజీ మధ్యలో ఉన్నంత వరకు మనం ఏం చేయలేం. నేను తలుచుకుంటే ఆ రాజీ ఒక లెక్క కాదు. ఆహా, మీరు ఎన్నిసార్లు తలుచుకోలేదు? ఏమైంది? ఆ రాజీని ఏం చేయగలిగారు? రవి కేసులో విజయ మందగా. తెలివైన వాళ్ళని ఒక్కసారే మోసం చేయగలం. ఇచ్చిపెట్టినట్టుంది, అందుకే ఓ చిన్న చిన్నకు భయపడుతున్నావు. సరే, మీరు ఏ పాటి చేస్తారో అది చూస్తాను. ఇదిగో, ఎందుకైనా మంచిది ఒకసారి రవిని కూడా రమ్మని చెప్పండి. నేను ఆ పని ఎప్పుడో చేశాను. వాడికి ఫోన్ చేశాను, రేపు ఉదయానికల్లా ఇక్కడ ఉంటాడు. ఆ రాజీ నాటకం ఏంటో తెలుస్తాను. అసలు అక్కడ ఏం జరుగుతుందో అదే తెలుస్తుంది, కానీ నువ్వేం కంగారు పడకు. ఏమండి, నాకేదో అనుమానంగా ఉంది. ఏదో జరగబోతోంది. రుక్మిణి, తెలిసిపోయిందా? నేనెవరు మీ అందరికీ తెలిసిపోయిందా? తెలిసింది కాబట్టి నిన్ను నీ తండ్రిని కలపాలని చూసాం. అందుకు మీరంతా కలిసి నాటకం ఆడుతున్నారన్నమాట. రుక్మిణి, మేమంతా ఓ మంచి పని కోసం తపన పడుతున్నామని నువ్వెందుకు అనుకోవు? ఏది మంచి? మర్చిపోదాం అనుకున్న గతాన్ని తవ్వాల్సిన అవసరం మీకెందుకు కలుగుతోంది? చెప్పానుగా, నీకోసం, మీ నాన్నగారి కోసం. నేను వద్దనుకున్న మనిషి కోసం నన్ను ఎందుకు బాధ పెడుతున్నారు? ఎదుటి మనిషిని ద్వేషించడానికి కూడా అర్థం ఉండాలి. ఆ మనిషి దగ్గర అర్థాలుండవు, స్వార్థాలే ఉంటాయి. ఆయన స్వార్థపరుడు, మోసగాడు. నువ్వు మీ నాన్నగారి విషయంలో పొరపాటు పడుతున్నావు. ఆయన గురించి మీకు తెలుసా, నాకు తెలుసా? అమ్మను మోసం చేశాడు, తన దారి తను చూసుకున్నాడు. ఎన్నెన్ని అవమానాలు పడ్డాము, ఎన్ని కష్టాలు పడ్డామో ఆ భగవంతుడికి తెలుసు. నాన్నని వెతుక్కుంటూ పెడితే మొహం చాటేశాడు. నేను ఆయన విషయంలో పొరపాటు పడ్డానని మీరెలా అనుకుంటున్నారు? కళ్ళతో చూసినవని నిజాలు కాదు. ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో నీకేం తెలుసు? జీవితంలో ఒక పొరపాటు జరిగి ఆయన రెండో పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా సంజాషి చెప్పుకోవాల్సిన అవకాశం మీ అమ్మగారు ఆయనకి ఇవ్వలేదే? అన్యాయం అయిపోయింది మేమే కదా. అయినా తప్పుదిద్దుకునే అవకాశం ఆయనకి మనం ఇవ్వడం ధర్మే కదా. అంత మంచి మనసు ఉండటానికి నేను దేవుళ్ళం కాదు, మామూలు మనుషులం. రుక్మిణి, ఆయన గురించి మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆయన మిమ్మల్ని వెతకని రోజంటూ లేదు. చాలా కాలం తర్వాత మీ అమ్మ ఆచూకీ తెలిసింది. నువ్వు ఆయన ఇంటికి వెళ్ళిన రోజున ఆయన బెంగళూరులో ఉన్నారు. తిరిగి వచ్చిన తర్వాత నీ రాక గురించి తెలిసి షాక్ అయ్యారు. ఆ టెన్షన్లోనే ఆయన గుండెపోటు వచ్చి హాస్పిటల్లో పాలయ్యారు. నువ్వు పదే పదే ప్రయత్నించినా ఆయన దొరకపోవడానికి కారణం అది. మరి నన్ను కలుసుకోవడానికి ఆయన ఇష్టపడలేదని చెప్పారు. ఆ రత్న విజయలు ఎంత చెడ్డవాడో నీకు తెలియదు. వాళ్ళ చెప్పుడు మాటలు నేను వ్యాపారం చేసుకున్నావు. నిజానికి నీ గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా వెతుకుతున్నారో నీకేం తెలుసు? రాజీ అంత దుఃఖంలో ఉండి కూడా నువ్వు దొరికావనగానే మీ నాన్నగారితో నిన్ను కలపాలని ఎంతో తపన పడింది. ఏవి నిజాలో ఏవి అబద్ధాలో గంగాధరం గారు కాదు కాదు, మా నాన్నగారు మంచి మనిషా? నా గురించి తాపత్రయపడ్డారా? అనారోగ్య పాలయ్యారా? నే మనిషిని కాదు, దేవుళ్ళ లాంటి తండ్రిని అపార్థం చేసుకున్నాను. తెలుసుకున్నావుగా, అది చాలు. ఏమండి, నేను మా నాన్నని చూడాలి. రుక్మిణి, మీ నాన్నగారు నిన్ను చూడాలని రాజీ ఇంటికి వస్తున్నారు. పద వెళ్దాం.
వాడు ఎక్కడ్రా? వాడిని ఎలాగైనా ఈరోజు వేసేయాలి, లేకపోతే కేకే సార్ మనం చంపేస్తారా. మనం వాడిని ఎలాగైనా వేసేయాలరా. సరే ఓ పని చేద్దాం, నువ్వు ఇటు వెళ్ళు, మీ ఇద్దరు ఇటు వెళ్ళండి రా, నేను ఇటు వెళ్తా. అమ్మయ్యా, ఆ కేకే నన్ను వదలడు. ఎలాగైనా తరిగి చంపేస్తాడు. తప్పించుకోవాలి. అడుగుండ్రా, కొట్టుకోండిరా, వేసేయండిరా. ఎక్కడ పోతావురా? మమ్మల్ని తప్పించుకుని పోతావురా? ఎంత దూరం పరిగెత్తిస్తావురా? వీటితో పొన్నమ్మిదిరా. అరే ఇటు చచ్చాడు రా, సార్కి ఫోన్ చేద్దాంరా. హలో హలో కేకే సార్, మీరు చెప్పిన పని అయిపోయింది, గోపాల్ గారిని వేసేసాం. గుడ్. మీరు ఆ స్థలం వదిలేసి వెళ్ళిపోండి. అలాగే సార్. ఇంకా రాజీ కాదు కదా, ఆ దేవుడు కూడా పట్టుకోలేడు. ఆ సమీర్ గాడి చావు గురించి తెలిసిన ఒకే ఒక సాక్ష్యం మాయమైపోయింది. డ్రైవర్ కారాపు, వెనక్కి పోని. అరే, ఇతను మన కెమిస్ట్ అయ్యా. అవునా సార్? ఇతను బ్రతికే ఉన్నాడు, వెళ్ళి వాటర్ తీసుకురా. సరే సార్. డ్రైవర్, నువ్వు వెళ్ళి అంబులెన్స్కి ఫోన్ చేయి. అలాగే సార్. సార్, మీరు గంగాధరం గారు కదూ? అవును, ఏమన్నా చెప్పాలా? అవును సార్, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సార్. ఏం పర్వాలేదు, చెప్పు. సార్, మీ పెద్ద అబ్బాయి కృష్ణ. కృష్ణ? వాడితో నీకేం పని? సార్, మీ కృష్ణ చాలా డేంజరస్ మ్యాన్ సార్. నన్ను ఇలా కొట్టించింది మీ వాడే సార్. నిన్ను కృష్ణ కొట్టించడం ఏమిటి? నువ్వు మా ఫ్యాక్టరీ కెమిస్టేగా. అతను చెప్పినవన్నీ అబద్ధాలు సార్. రాజేశ్వరి కొడుకు సమీర్ని చంపింది మీ కృష్ణే సార్. అందుకు నన్ను పావుగా వాడుకున్నాడు సార్. మేమిద్దరం కలిసి సమీర్ని చంపేశాం సార్. సమీర్ని మా కృష్ణ చంపాడా? అవును సార్. ఏమిటి నువ్వు చెప్పేది? మా కృష్ణ సమీర్ని చంపటం ఏమిటి? చచ్చిపోయే మనిషి అబద్ధాలు చెప్తాడా సార్? నేను చెప్తుంది నిజమే సార్. సమీర్ చెడిపోవడానికి కారణం కూడా మీ అబ్బాయే సార్. మా అమ్మ సంతకం చేసినట్లే ఉంటుంది. నేను దొంగ సంతకం చేశానంటే ఎవరూ నమ్మరు. గుడ్.
ఈ కాగితాలు నీకు లక్షలు కురిపిస్తాయి. సిటీలోనే పెద్ద ఫైనాన్షియర్, డాక్యుమెంట్స్ అన్ని చూశారు, అమౌంట్ కూడా ఫిక్స్ చేశారు. 30 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అవును బాబు, మీ కాగితాలు పెట్టుకుని 30 లక్షలు ఇస్తాను. ఏంటి ఘోరం? నేను విన్నది నిజమేనా? కృష్ణకాంత్, ఎంత మోసం చేశారా? ఓహో, అంతా తెలిసిపోయిందన్నమాట. అవునరా, మీ గురించి మొత్తం తెలిసిపోయింది. పక్కలో పాములను పెట్టుకుని ఇన్నాళ్ళు పడుకున్నాను. మీ దుర్మార్గాన్ని అర్థం చేసుకోలేక దేవత లాంటి మా అమ్మని దూరం చేసుకున్నాను. మీరు బతకూడదు, మిమ్మల్ని చంపేస్తాను. నన్నే కొడతావట్రా? నమ్మను. ఆ రహస్యం ఎవరికి తెలియకూడదని నన్ను చంపించాలని చూశాడు సార్. సార్, సమీర్ తిరిగి వస్తున్నాడు. వాడు ఏది కోరితే అది ఇస్తాను. వాడు చదువుకుంటానంటే చదివిస్తాను, బిజినెస్ పెడతానంటే పెట్టిస్తాను. వాడిని విమర్శించను, తిట్టను, తప్పులెత్తి చూపను. సార్, దేవుడు సమీర్కి పునర్జన్మనిచ్చినట్టే కదా, అది వాడికి నచ్చ చెప్తాను. వాడిని మీ దగ్గరికి తీసుకొస్తాను సార్, మీరు ఆశీర్వదించాలి. తప్పకుండా తల్లి, నీ సంతోషమే నా సంతోషం. సార్, మా ఇల్లు వచ్చేస్తుంది. సమీర్ వచ్చేలోగా నేను ఇంట్లో ఉండకపోతే వాడు బాధపడతాడు కదా సార్. నేను ఇంటి దగ్గర దిగిపోతాను, లేకపోతే నేనే మీతో పాటు వచ్చి ఆ చనిపోయిన అబ్బాయి తల్లిదండ్రులకి ధైర్యం చెప్పేదాన్ని. సార్, మీరు మాత్రం అధైర్యపడకండి, సరేనా? లేదు లేదు, వీడు సమీర్ కాదు, వీడు నా సమీర్ కాదు. సమీర్ ఎందుకు ఇలా పడుకుంటాడు? సమీర్ కాదు. రాజీ, సార్ చెప్పండి, సార్ చెప్పండి. నా సమీర్ ఎంత ఉత్సాహంగా ఉండేవాడు చెప్పండి సార్. ఇలా ఒక్క నిమిషం పడుకుని ఉండేవాడో చెప్పండి సార్. మాట్లాడే